విజయవాడ కనకదుర్గమ్మ పుట్టిల్లని, అమ్మవారు ఇప్పటికీ ప్రతిరోజు విజయవాడలో నగర సంచారం చేస్తుందని, అందుకు గుర్తుగా ఇప్పటికీ ఎందరో అమ్మవారి ఉపాసకులకి, కొండ మీద రాత్రి నిద్రించే వాళ్ళలో కొందరికి అమ్మవారి కాలి గజ్జల చప్పుడు ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుందని చెబుతూ ఉంటారు. అయితే ఇందుకు సంబంధించి 1955లో జరిగిన యథార్థ సంఘటన గురించి మీకు తెలుసా? విజయవాడలో ఢిల్లీ వెంకన్న అని పిలువబడే రిక్షా కార్మికుడు ఉండేవాడు. అతడు దుర్గమ్మ వారికి పరమ భక్తుడు. కాయ కష్టం చేసుకుంటూ బ్రతికేవాడు. అప్పట్లో రోజులు మారాయి అనే సినిమా విడుదలైంది. ఈ ఢిల్లీ వెంకన్న రిక్షా కార్మికుడు కాబట్టి సినిమా హాల్ దగ్గర ఉండేవాడు. ఎవరైనా వస్తే తన రిక్షా ఎక్కించుకుని వెళ్ళడానికి. అలా ఉండగా ఒక రోజు అర్ధరాత్రి ఆట ముగిసే సమయంలో ఈ ఢిల్లీ వెంకన్న రిక్షా పట్టుకుని మారుతి టాకీ సినిమా హాల్ దగ్గర ఉండగా, సినిమా హాల్ లోపల నుంచి ఒక పెద్దావిడ ఎర్రటి చీర నుదుటిన పెద్ద బొట్టుతో వచ్చి ఢిల్లీ వెంకన్న రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది. ఆ ఢిల్లీ వెంకన్న సరే అని ఆవిడని రిక్షాలో ఎక్కించుకుని వస్తూ ఉండగా, రిక్షాలో కూర్చున్న పెద్దావిడ మాట్లాడుతూ, బాబు, అర్ధరాత్రి సమయం అయ్యింది, అంతా చీకటిగా ఉంది. ఈ అర్ధరాత్రి సమయంలో దుర్గమ్మ వారు గ్రామ సంచారానికి వస్తూ ఉంటారని అందరూ అంటూ ఉంటారు కదా, మరి నీకు భయమయ్యట్లేదా అని అడగ్గా, ఆ మాటగా ఢిల్లీ వెంకన్న, నగర సంచారం చేసే ఆ దుర్గమ్మ ఎవరో కాదు, నా తల్లే. నా తల్లి దగ్గర నాకెందుకమ్మా భయం అని సమాధానం చెప్తాడు. ఇంతలో ఆ రిక్షా ఇంద్రకీలాద్రి గుడి దగ్గరికి రాగానే ఆ ఢిల్లీ వెంకన్న రిక్షా ఆపి, ఏ ఇంటికి వెళ్లాలమ్మా అని అడుగుతాడు. కానీ వెనక నుంచి సమాధానం రాదు. ఏంటమ్మా ఏమీ మాట్లాడలేదు అని రిక్షా వెంకన్న వెనక్కి తిరిగి చూడగా ఆవిడ రిక్షాలో కనిపించదు. ఈవిడ ఎక్కడికి వెళ్ళింది అని చుట్టూ చూడగా పక్కనే ఉన్న అమ్మవారి గుడిమెట్లు ఎక్కుతూ ఉంటుంది. అది చూసిన ఢిల్లీ వెంకన్న, ఏంటమ్మా డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు అని గట్టిగా అరవగా, అప్పుడు ఆ పెద్దావిడ, నీ తలపాగాలో పెట్టాను చూడు అని అంటుంది. నా తలపాగాలో పెట్టడమేంటమ్మా అంటూ ఆ ఢిల్లీ వెంకన్న తలపాగా తీసి చూడగా అందులో దగదగా మెరుస్తున్న బంగారు గాజు ఒక పక్క, 10 రూపాయల నోటు ఒక పక్క ఉంది. అది చూసిన వెంటనే ఆ ఢిల్లీ వెంకన్నకి అప్పుడు అర్థమవుతుంది, తన రిక్షా ఎక్కింది సాధారణమైన స్త్రీ కాదని, అమ్మలగన్న అమ్మ ఆ దుర్గమ్మ అని. దాంతో ఒక్కసారిగా ఆనందాన్ని తట్టుకోలేక వెర్రి కేకలు వేయడం మొదలు పెడతాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పరుగు పరుగున వచ్చి, ఏమైందయ్యా, ఎందుకలా అరుస్తున్నావు అని అడగ్గా వారందరికీ జరిగింది చెప్తాడు. వెంటనే పక్కనే ఉన్న బ్రాహ్మణ వీధిలో ఉన్న అమ్మవారి ఉపాసకులకి వచ్చింది అమ్మవారేనని అర్థమవుతుంది. ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ఎంతో మందిని అమ్మవారు అనుగ్రహించింది. తననే నమ్ముకున్న వారికి కొంగు బంగారంగా మారింది. ఈ సంఘటన అప్పటి ఆంధ్రకేసరి అనే దినపత్రికలో అమ్మవారిచ్చిన బంగారు గాజుతో సహా ముద్రించారు. ఇప్పటికీ అమ్మవారు నగర సంచారం చేస్తుంది అని చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. మీలో ఎవరైనా విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించి ఉంటే కామెంట్లో తెలియజేయండి.